తెలుసా అండి మాకు అంత అమాయకంగా ఉంటుంది కానీ మేము హైదరాబాద్లో 100 పద్ధతుల్లో చెక్ చేసుకుంటాం. వేసేసి ఆపేసి ఏం చేశారంటే ఇది మొత్తం నాలా తీసింది సార్. ఈ నీళ్లు ఎక్కడ పోతాయి అంటే సరోనార్ చెర్లో పోతాయి. యాకత్పుర కానీ చౌని కానీ అవి కానీ ముస్లిమ్స్ ఏరియా కానీ ఇక్కడికి వెళ్ళిపోతాయి సార్. అసలు ఇది లేనే సార్. ఇది ఆడికెళ్ళి పట్టుకుంటే ఇక్కడ వరకు మొత్తం మట్టిదే సార్. వస్తుండే కూడా మేము వస్తుంటే మేము చెప్తాం సార్. ఈ సైడ్ సాక్ష్యాలు అన్నీ పనిచేస్తాయి కాదనట్లేదు కానీ రిక్వెస్ట్ సార్ ఎట్లైనా సాయం చేయండి సార్. అంటే ఓన్లీ దీన్ని రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ చేద్దాము. చేసి దీన్ని కుంటకుండానే ఉంటుంది. ఎర్రగుంట కిందనే ఉండాలి సార్. అదే ఉంటుంది. మా తాతల నుంచి పర్లాంగ్స్ ఉంటుంది సార్. ఇది బండు అంత వరకు ఉంటుంది. సంగం లక్ష్మి ఇది అవతలకే ఉంది. మెయిన్ రోడ్ బండి ఉంది. మొత్తం టోటల్ ఇది మనం ఇది చెరువు అని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. చూడబోతున్నాయి. మనం దీన్ని ఎలా డెవలప్ చేద్దామనే దాని గురించి మాట్లాడి దీనికి మనం ఫండ్స్ ఏమన్నా తీసుకొని చూస్తాను. నేను గవర్నమెంట్తో డిస్కస్ చేస్తాను. చేసి మనం తప్పకుండా ఇది ఈ లొకాలిటీలో చేస్తాం తప్పకుండా మన ప్రయారిటీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మాకు సైదాబాద్ అండ్ సైదాబాద్ ప్రాంతంలో మేము ఇప్పుడు ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము. సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము. సో ఇది ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది. దాదాపు 6 ఎకరాల పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది. అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు, ఇది మా పట్టా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది అన్ని రికార్డ్స్ని పరిశీలిస్తాము. అన్నింటినీ కూడా పాత హిస్టారికల్ డేటా, అంటే మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక దీనికి వస్తాము. బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఒక చెరువు కట్ట, దానికి మళ్ళీ ఒక అలుగు అంటే వెయిర్ ఉంటుంది, సర్ప్లస్ వెయిర్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ పిచ్చింగ్ చేస్తారు బండికి. సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట దీనికి ఉండాల్సిన అన్నీ కూడా. బట్ ఏదేమైనా కానీ కూడా ఒకసారి మొత్తం మేము లోతుగా చేసి చెరువు అనేది నిర్ధారణ ఫస్ట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని డెవలప్ చేయడానికి కూడా త్వరలో దీని మీద చేస్తాము. ఇది కూడా ఒక బతుకమ్మ కుంట స్థాయిలో చేసేదానికి హైడ్రా ప్రభుత్వ సహకారం తీసుకొని చేయడానికి కూడా మేము చేస్తాం. ల్యాండ్ 6.5 ఎకరాలు అంటున్నారు. అది కూడా తీసుకుంటాం. డేటా అంతా కూడా తీసుకొని FTL దాకా అంతా కూడా ఫిర్యాదు ఎవరు చేస్తే నీకెందుకు, ఎవరు చేసినా కానీ ఫిర్యాదు మాకు మేము చెప్పాము. అది ఫిర్యాదుదారు ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిర్యాదుదారు బయటకు పెట్టమండి. అది అనానమస్ ఉండవచ్చు ఇదంతా అనేది. మా ఫిర్యాదుదారుడు ఎవడైనా కానీ కూడా నిజమంతా అబద్ధమంతానే చెక్ చేస్తాం అంతే. ఓకే. సో ఫిర్యాదుదారుడు ఎవరు చేసినారనేది లేదు కానీ బట్ ఎస్ ఇక్కడ స్థానికంగా రకరకాల రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కలిసినప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఫిర్యాదుని టోటల్గా డీప్గా ఎంక్వైరీ చేసిన తర్వాత రేపు కోర్టుకు వెళ్ళినా కానీ కూడా మేము సమాధానం చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి కోర్టుకు కూడా డేటా కూడా సబ్మిట్ చేసేదానికి కూడా ఉంటాం.